అభిషేక్ శర్మ రికార్డు సెంచరీతో పంజాబ్ కింగ్స్ ఇచ్చిన 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 19వ ఓవర్లోనే సాధించి చరిత్ర సృష్టించింది. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ అతిపెద్ద విజయవంతమైన రన్ చేజ్. అభిషేక్ శర్మ 55 బంతుల్లో 141 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ట్రావిస్ హెడ్ తో కలిసి తొలి వికెట్ కు 171 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ అలాగే ట్రావిస్ హెడ్ విధ్వంసకరమైన ఆరంభాన్ని అందించారు. అభిషేక్ శర్మ 19 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా హెడ్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తంగా 13వ ఓవర్లో 66 పరుగులు చేసి హెడ్ అవుట్ కాగా ఆ తర్వాత కూడా అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. ఈ క్రమంలోని 40 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడి 17వ ఓవర్లో 55 బంతుల్లో 141 పరుగులు చేశాక అవుట్ అయ్యాడు. అప్పటికే మ్యాచ్ ఎస్ఆర్హెచ్ చేతుల్లోకి వచ్చేసింది. 18 బంతులు 24 పరుగులు చేయాల్సిన దశలో ఇషాన్ కిషాన్ తో కలిసి హెన్రిచ్ క్లాసెన్ మ్యాచ్ ని ఫినిష్ చేశారు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ 245 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులు, ప్రియాన్స్ ఆర్య 36, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 42 పరుగులతో ఆ జట్టు 245 పరుగులు చేసింది. ఇక ఆ టార్గెట్ ను సన్ రైజర్స్ బ్యాటర్లు 19 ఓవర్లలోపే ఉఫ్ఫమని ఊదేశారు. ఇక మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. ఇది అద్భుతమైన మ్యాచ్. ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు మ్యాచ్ ని ఫినిష్ చేయటం నాకు నవ్వుని తెప్పిస్తుందని, అయితే మేము కొన్ని క్యాచ్లు అందుకోలేకపోయాం. అందుకే ఈ మ్యాచ్ లో అదృష్టవంతుడు అభిషేక్ శర్మ అని అతను అసాధారణమైన బ్యాటరు. క్లుప్తంగా చెప్పాలంటే ఆరంభంలోనే అతన్ని అవుట్ చేసే అవకాశాన్ని మేము బ్యాడ్ లక్ తో కోల్పోయాం. లేకుంటే ఈ మ్యాచ్ తమ వైపు ఉండేదని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ల భాగస్వామ్యం విడగొట్టేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాం. కానీ మ్యాచ్ పూర్తిగా ఎస్ఆర్హెచ్ చేతుల్లోకి వెళ్లాక వాళ్ళ వికెట్లు లభించినా కూడా ఉపయోగం లేకుండా పోయిందని, ముఖ్యంగా అభిషేక్ శర్మ తను చూసిన అత్యుత్తమ నాక్లలో ఇది ఒకటని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. అలాగే ఫెర్గుసన్ వికెట్ టేకింగ్ బౌలర్, అతని గాయం మాకు ఈ మ్యాచ్ లో శాపంగా మారిందని శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇక ఈ ఓటమిని మర్చిపోయి తదుపరి మ్యాచ్ల గెలుపుపై ఫోకస్ పెట్టాలని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.